మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్లే స్కూల్ కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పిల్లలకి విధనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అదేవిధంగా తైక్వాండో, కరాటే వాళ్లకు దేహదారుఢ్యం కోసం ప్రతి ఒక్క ఈవెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 20 సంవత్సరాలైన మా కళాశాలను ఆశీర్వదిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా ఎంతోమంది కళాశాల నుంచి వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థులకు, విద్యార్థినులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గడిచిన 12 సంవత్సరాల నుంచి కూడా మా బచ్పన్ పాఠశాల అనంతపురంలో విశిష్టంగా సేవలు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవికాంత్ రమణాన్న గారు, అదేవిధంగా డాక్టర్ నరహరి గారు ఇద్దరు విచ్చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆలకించడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కళాశాలను ఇదే విధంగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. నా పేరు దాదా కలందర్. మా కూతురు ఇక్కడే చదువుతుంది, బచ్పన్ స్కూల్లో, ప్లే స్కూల్ నుంచి చదువుతుంది. పాప యూకేజీ, ఐరామ్ హెక్ పాప పేరు. పాపకైతే స్కూల్ నుంచి మంచి స్కూల్లో స్టడీయింగ్ గ్రోత్ కానీ, పాప యాక్టివిటీస్ కానీ, స్టడీలో ఇంప్రూవ్మెంట్ కానీ అన్నీ బాగుంది. నాకు తెలిసి బెస్ట్ స్కూల్ బచ్పన్ స్కూల్ అనేది నా అభిప్రాయం. ఈరోజు స్థానిక రామ్నగర్లోని బచ్పన్ ప్లే స్కూల్లో మనము 12వ సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సో ఇందులో మన పిల్లలు టైక్వాండో అండ్ క్లాసికల్ డ్యాన్స్, ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు తెలియాలి అండ్ పురాణాల గురించి తెలియాలని నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి జగన్నాటకం అనే ఒక క్యారెక్టర్స్తో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అంటే దశావతారాల గురించి పిల్లలు 10 నిమిషాల డ్యాన్స్ అది. సో వాళ్ళ వేషధారణతో వచ్చి డ్యాన్స్ చేస్తారు. సో వీటితో పాటు వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, టైక్వాండో ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము. ఒక చదువు ద్వారానే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. సో వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి నుంచి వాళ్ళకి నేర్పిస్తున్నాము. మన దాంట్లో చెస్ ఉంది అండ్ ఆడిటోరియంలో సైన్స్ ల్యాబు, ఆడియో విజువల్గా చూపిస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నామండి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుందండి బచ్పన్లో. ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, కరాటే కానివ్వండి, అంటే డ్యాన్స్ కానివ్వండి, చెస్ లాంటివి పిల్లలకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ వికాసానికి సరిపోయే నాలెడ్జ్ ఇస్తున్నారు, వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఓవరాల్గా చాలా బాగుంది స్కూల్. అంటే ఇన్ని స్కూల్స్లో మేము ఇది చూస్ చేసుకున్నాం బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రా. పిల్లలకు చదువుతో పాటు సోషల్ అవేర్నెస్ ఇవన్నీ రావాలి అని చెప్పని చాలా బాగుంది స్కూల్. మై నేటివ్ ఈజ్ కర్ణాటక. నా కర్ణాటక నుంచి ఇక్కడే వచ్చాను లాస్ట్ ఇయర్. ఆ టైంలో నాకు ఏ స్కూల్ జాయిన్ అవ్వను కొంచెం కన్ఫ్యూజన్. ఏమంటే ఇక్కడ అని చాలా స్కూల్స్ ఉంది. ఆ టైంలో మన ఫ్రెండ్స్, కొలీగ్స్ బచ్పన్ స్కూల్ నామినేట్ చేశారు. మంచి స్కూల్, స్టాఫ్ బాగుంది. తర్వాత ఎడ్యుకేషన్, ప్లేయింగ్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, ప్లేయింగ్ ఇస్ ఆల్ గుడ్ అలా చెప్పారు. అందుకే నేను ఫస్ట్ మీట్ అయ్యాను మేడం, ప్రిన్సిపల్ మేడం. తర్వాత సార్ని మీట్ అయ్యాను. వాడికి కోఆపరేషన్ సూపర్. అండ్ 1 year అయింది ఆల్రెడీ ఎండింగ్. బట్ సూపర్ టీచింగ్ ఉంది. తర్వాత బ్యాకప్, మా హోంవర్క్ అన్నీ బాగా చేస్తున్నారు. లైక్ స్కూల్ మీన్స్ స్టూడెంట్స్ది మానిటరింగ్ చాలా చూస్తున్నారు. బట్ తెలుగు కొంచెం తక్కువ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, సూపర్ స్కూల్. మా అబ్బాయి పేరు జతిన్ గౌతమ్. మా అబ్బాయికి వర్చువల్ ఆటిజం ఉంది యాక్చువల్గా. ఆయన కూడా ఈ స్కూల్లో చాలా బాగా చూసుకుంటారు. ఆ ప్రిన్సిపల్ మేడం సరితా మేడం కానీ, ఆ సార్ చైర్మన్ సార్ కానీ, వాళ్ళ క్లాస్ టీచర్ రేష్మా మేడం చాలా బాగా చూసుకుంటారు. అసలు ఈ స్కూల్లో ఈ పిల్లోడిని చేర్పిస్తే ఏం డెవలప్ అవుతాడా అనుకున్నాము. అసలు ఒక దగ్గర కూర్చోలేని పిల్లోడు ఇప్పుడు బాగా క్లాస్లో కూర్చుంటాడు, చెప్పినా వింటాడు. అవన్నీ వాళ్ళు డ్యాన్స్ కూడా నేర్పించినారు. ఇప్పుడు వాడికి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాల. చాలా బాగా బాగా చూసుకుంటారండి పిల్లలు.